behalf, it's my absolute honor to call upon the head HR to address the gathering. Ladies and gentlemen, put your hands together for Mr. Ravindra Babu Garu. Thank you. Yes, you can also whistle. Come on, make some noise once again. Over to you, sir. నా ప్రియమైన కుటుంబ సభ్యులారా వణక్కం అన్నయ్య వరయం వరవేరికి రామ్. నా ప్రియమైన కుటుంబ సభ్యులారా వణక్కం అన్నయ్య వరయం వరవేరికి రామ్. ನಮಸ್ಕಾರ, ಎಲ್ಲರಿಗೂ ಸ್ವಾಗತ. नमस्कार, आप सबका स्वागत है. మా శుభ ఆహ్వానాన్ని మన్నించి అశేషంగా వచ్చిన విశేషమైన నా కుటుంబ సభ్యులందరికీ స్వాగత సుమాంజలి. ఈ సాయం సంధ్య శుభవేళ, స్వగతం ఆనందం చెందిన వేళ, మనోగతం గత స్మృతులతో ఉలిక్కి పడిన వేళ, సంబరాలను ఆంక్షించిన గతాల వేళ, కొంగ్రొత్త అనుభూతులను మా మదిలో రేపుతూ మా చిగురాకుల కుటుంబ సభ్యులారా ఈ శుభ సులక్షణాన అందుకో మా హృదయ సహిత స్వాగతం. మిత్రులారా, డియర్ ఫ్రెండ్స్, నేను ప్రాసతో భాష మాట్లాడాలని మీ ఆశ. అది కాదు అడి ఆశ. చెయ్యను నిరాశ, చేస్తాను ప్రయాస. ఈ కంపెనీ దినదిన అభివృద్ధి చెందుతుంది అంటే కేవలం మన ఎంప్లాయీస్ మాత్రమే కాదు, మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు వాళ్ళ సహకారం ఉండబట్టే మనం ఇక్కడ పని చేయగలుగుతున్నాం. కాబట్టి మహిళా మూర్తులారా, మన సంస్కృతికి మీరు ఇవ్వాలి ఆకృతి. స్త్రీ అంటేనే ప్రకృతి, స్త్రీ లేకపోతే మగవాడు వికృతి. స్త్రీ అనే పదం పవిత్రమైన అన్నమయ్య కృతి. మీరుంటేనే మాకు పనిచేసేది మతి. స్త్రీయే సమాజానికి గతి. స్త్రీ ఉంటేనే సమాజానికి పురోగతి. స్త్రీ లేకపోతే అంతా అధోగతి. అందుకే అయ్యారు తాళి కట్టగానే శ్రీమతి. మీరివ్వాలి నా మాటలకు హారతి. మిత్రులారా, ఇది ఒక అపూర్వమైన వేదిక, రెండవ కుటుంబ వేడుక. ఇది కావాలి ప్రతి ఏడు వాడుక. ఇది మీరిచ్చిన కానుక. లోటుపాట్లుంటే కిమ్మనక, ఇక మోగించండి మీ చప్పట్లు జజ్జనక జనక. డియర్ ఫ్రెండ్స్, నా దగ్గరికి మన మిత్రులు వచ్చి మీరు మాట్లాడాలని అడిగితే నేను అడిగాను ఏం మాట్లాడాలని. ఇక్కడ ఎంప్లాయీస్ మాత్రమే కాదు, కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు. పిల్లలు, పేరెంట్స్, ఇన్లాసు, పెద్దలు అందరూ ఉన్నారు. కాబట్టి అందరికీ పనికొచ్చే విధంగా 4 కాలాల పాటు గుర్తుంచుకునే విధంగా 4 మంచి మాటలు మాట్లాడమన్నారు. నేను 6 కాలాల పాటు గుర్తుంచుకునే విధంగా 6 మంచి మాటలు మాట్లాడతాను. 1, సాధారణంగా మన లాంటి సామాన్య సగటు వేతన జీవి కావాలనుకునేది, కోరుకునేది, ఆశించేది 1 2 3 4 5 6 అంతే. 1 అంటే ఎవరైనా ఒక మంచి భార్య కావాలా లేదా ఒక మంచి భర్త కావాలా అని కోరుకుంటారు. ఎందుకంటే కోరుకున్న వారితో వివాహం అయితే బంధాలు వికసిస్తాయి. నంబర్ 2 అంటే ఎవరైనా 2 పిల్లలు కావాలి అని కోరుకుంటారు. నంబర్ 3 అంటే ఎవరైనా 3 బెడ్రూమ్ హౌస్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు. నంబర్ 4 అంటే ఎవరైనా ఒక 4 వీలర్ ఉండాలి బాగుంటుంది అనుకుంటారు. నంబర్ 5 అంటే ఒక 5 డేస్ వీక్ ఉంటే బాగుంటుంది అనుకుంటాం. 6 అంటే అందరూ అనుకునేది 6 డిజిట్ శాలరీ ఉంటే ఎంత బాగుంటుందో అనుకుంటారు. ఎవరైనా సగటు జీవి కోరుకునేది 1 2 3 4 5 6. ఇవన్నీ మన ద్వారా రాకపోయినా మన కుటుంబ సభ్యుల ద్వారా, పిల్లల ద్వారా మీ అందరికీ అందాలని, ఆ విధంగా మీరు ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నా రెండో పాయింట్, డియర్ ఫ్రెండ్స్, చిల్డ్రన్ అండ్ సిటిజన్, యూ షుడ్ నాట్ ఫర్గెట్ 5 థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. 1 ఈజ్ మదర్ అండ్ ఫాదర్. డోంట్ ఫర్గెట్ యువర్ మదర్ అండ్ ఫాదర్. అమ్మ ఉన్న చోట ఆకలి ఉండదు, అమ్మ జోలపాటలో అలుపుండదు, స్వచ్ఛమైన ప్రేమకు లోటుండదు, అమ్మ వెనకుంటే ఓటముండదు. మరి నాన్న కుటుంబానికి ఆధారం, కష్ట సుఖాల సంగమం, కనిపించని ప్రేమకు ప్రతిరూపం, ఇంటికి నీడనిచ్చే వృక్షం. జీవితంలో త్యాగం చేసేది నాన్న, జీవితాన్నే త్యాగం చేసేది అమ్మ.
అందుకే అమ్మా నాన్నల్ని ఎప్పుడూ మరవకూడదు. మనందరికీ తెలుసు, ఈ ఫోన్లో మనకి రోజుకి ఎన్నో కాల్స్ వస్తాయి, పనికి మాలిన కాల్స్. ప్లాట్ ఉంది తీసుకుంటారా, క్రెడిట్ కార్డు కావాలా, లోన్ కావాలా అని అడుగుతూ ఉంటారు. ఒక్క ఎదవైనా ఎప్పుడైనా ఫోన్లో ఏరా అయ్యా తిన్నావా అని అడుగుతాడా? అడగడు. అట్లా అడిగేది ఒక్క అమ్మ మాత్రమే. అమ్మా నాన్నల్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. అమృతం దొరికితే పంచుకొని తాగేసేవాళ్ళు ఆ దేవతలు, అమృతం దొరికితే బిడ్డలకి పంచిచ్చేవాళ్ళు అమ్మా నాన్నలు. అందుకని పిల్లలు పెద్దలు ఎవరు అమ్మా నాన్నలను మరవకూడదు. రెండోది జన్మభూమి. మనకి జన్మనిచ్చిన భూమిని ఎప్పుడూ మరవకూడదు. మనం ఎంత పెద్దవాళ్ళమైనా ఇక్కడ చదువుకొని వృత్తి కోసం డెవలప్మెంట్ కోసం వేరే దేశాలకు వెళ్ళినా గో అదర్ ల్యాండ్, లెర్న్, ఎర్న్ అండ్ రిటర్న్ టు యువర్ మదర్ కంట్రీ. మూడోది మదర్ టంగ్. మన మాతృభాషను ఎప్పుడూ మరవకూడదు. ఏ దేశంలో ఉన్నా మాతృభాష మరవకూడదు. ఇంగ్లీష్ అవసరమే బ్రతుకు తెరువు కోసం, కానీ మాతృభాష మరవకూడదు. ఎప్పటికి కూడా గుర్తుంచుకోవాలి. ఐడియాస్ విల్ కమ్ ఇన్ యువర్ మదర్ టంగ్ ఓన్లీ, దెన్ ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ అదర్ లాంగ్వేజ్. మాతృభాష అంటే మన కళ్ళు లాంటి, అదర్ భాష అంటే స్పెడ్స్ లాంటి. మదర్ టంగే లేకపోతే కళ్ళే లేకపోతే స్పెడ్స్ ఏం పనికిరావు. అందుకని మదర్ టంగ్ని ఎప్పుడు గుర్తుంచుకోండి. తర్వాత మదర్ ల్యాండ్ ఎప్పుడు గుర్తుంచుకోవాలా. మన మదర్ ల్యాండ్, మన మదర్ కంట్రీ, వన్ నేషన్, వన్ కంట్రీ, వన్ ఆదిత్య బిర్లా గ్రూప్, వన్ హిండాల్కో, వన్ కుప్పం. అన్నీ ఎప్పుడు మరవకూడదు. తర్వాత ఐదో పాయింట్, ఎవరిని ఎప్పుడు మరవకూడదు, మన గురువు గారు. గురువులను ఎప్పుడు మరవకూడదు. సద్బుద్ధి దియా, సదాసే సికాయ, సత్ప్రవర్తన సికాయ, సన్మార్గ సికాయ, సదాచార్య సికాయ. గురు కెన్ నెవర్ రీప్లేస్ గూగుల్. అందుకే అంటారు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. డియర్ ఫ్రెండ్స్, మనం ఎప్పుడు మాట్లాడుకునేటప్పుడు మనిషి సింహంలాగా ఉండాలంటారు, మనిషి లైన్లాగా బతకాలంటారు, మనిషి సింహంలాగా అలవాట్లు చేసుకోవాలంటారు. ఎందుకు సింహం గురించి మనిషి పోలుస్తారు అంటే, సింహానికి ఉన్న మంచి లక్షణాలు. లైన్తో సినిమాలు తీస్తున్నారు, హీరోల్ని వెనక లైన్ బొమ్మలు పెడుతున్నారు, లైన్ ఆదర్శంగా తీసుకుంటున్నారు. సింహాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలా. ఎందుకంటే దాని యాటిట్యూడ్, సాహసం, ధైర్యం, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం సింహానికి చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకే నాకు ఒక పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక డైలాగ్ వచ్చింది సింహం మీద. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటోడిని, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకుంటా, అదే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. అంటే ఆ సింహంతో పోల్చారు ప్రతి ఒక్కరూ. సింహంలాగా మన బతుకులు బతకాల, మామూలుగా పిచ్చి బతుకులు కాదు. ఎందుకంటే సింహం లాంటి లక్షణాలు మన అందరం అలవర్చుకోవాలా. సింహం గురించి భర్తృశ్రీహరి అనే ఒక కవి సాంస్క్రిట్లో ఒక శ్లోకం రాశాడు. దాన్ని నేను తెలుగులో ఆ శ్లోకాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. గ్రాసము లేక సృక్కిన చిరాకృసమైన విశీర్ణమునైన సాయాసమునైన నష్టరుచి అయినను ప్రాణ భయార్థమునైనను నిష్ఠరగునైనను సశేర సగ్రగగ్రాల భాసమానమగు కేసరి జీర్ణతృణంబు మేయునే, కేసరి జీర్ణతృణంబు మేయునే. అంటే ఏంటంటే, పరాక్రమానికి ప్రతిరూపమైన సింహం తిండి లేక ఎండిపోయినా, ముసలితనం చేత చిక్కబడిన, కండలు కోల్పోయినా, ప్రాణాలు పోతున్నా ఎప్పుడు కూడా దానికి ఇష్టమైన ఏనుగు కుంభస్థలాన్ని కొట్టి ఆ మాంసాన్ని మాత్రమే అది తింటది. అందుబాటులో ఉన్న గడ్డి తినదు. దానికి ఇష్టమైన సింహం కుంభస్థలాన్ని కొట్టి మాత్రమే, ఏనుగు కుంభస్థలాన్ని కొట్టి మాత్రమే సింహం తింటా ఉంటుంది తిండి. ఆ తర్వాత అది తినగా మిగిలిపోతే ఫ్రిడ్జ్లో పెట్టు కాదు, అక్కడే పడేసి వెళ్ళిపోద్ది, వేరే జంతువులు తింటాయని. అది సింహంకున్న లక్షణాలు. మనందరం కూడా అటువంటి లక్షణాలను అలవర్చుకొని సింహం లాంటి బతుకు బతకాలనేది నా కోరిక. నా 4వ పాయింట్, ఫ్రెండ్స్, పీపుల్ రెస్పెక్ట్ us ఫర్ ఓన్లీ 2 reasons. Either we have power or our behavior is helpful. First is temporary. If we have power, that is temporary. If our behavior is helpful, that is permanent, forever. అటువంటి హెల్ప్ఫుల్ బిహేవియర్ ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలా. హెల్పింగ్ నేచర్ అలవర్చుకోవాలా. ఒక ఆకు రాలుతూ చెప్పింది, ఈ జీవితం శాశ్వతం కాదు అని.
ఒక పువ్వు వికసిస్తూ చెప్పింది జీవించేది ఒక్కరోజైనా గౌరవంగా జీవించాలని. ఒక మేఘం వర్షిస్తూ చెప్పింది చెడును గ్రహించి మంచిని పంచమని. ఒక మెరుపు మెరుస్తూ చెప్పింది ఉండేది ఒక్క క్షణమైనా ఉజ్వలంగా ఉండాలని. ఒక కొవ్వొత్తి కరిగిపోతూ చెప్పింది చివరి క్షణం వరకు పరులకు సహాయం చేయాలి అని. సో హెల్పింగ్ నేచర్ అందరూ డెవలప్ చేసుకోవాలనేది నా కోరిక. తర్వాత నా 5వ పాయింట్, ఆటలో గెలవాలంటే పోటీదారిని ఓడించాలా, జీవితంలో గెలవాలంటే తోటివారిని ప్రేమించాలా. సో మనం ప్రేమించడం అలవాటు చేసుకోవాలా, ఒకరికొకరు కలిసిమెలిసి ఉండాలా, ప్రేమానుబంధాలతో జీవితంలో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ కలిసిమెలిసి ఉండాలా. దానికి ఉదాహరణగా త్రేతాయుగంలో రావణాసురుడు మరణశయ్య మీద ఉన్నప్పుడు, డెత్ బెడ్ మీద రావణాసురుడు పడుకున్నప్పుడు, యుద్ధంలో ఓడిపోయిన తర్వాత రావణుడిని పిలిచి రావణుడు చెప్తాడు, రామా నీకంటే నేను అన్నిట్లో గొప్పవాణ్ణి, నాది బ్రాహ్మణ జాతి, నీది క్షత్రియ జాతి, నేను నీకంటే వయసులో పెద్దవాణ్ణి, నా కుటుంబం నీ కుటుంబం కంటే పెద్దది, నా రాజ్యం నీ రాజ్యం కంటే పెద్దది, నా వైభవం నీ వైభవం కంటే పెద్దది, నా కోట నీ కోట కంటే పెద్దది. ఇన్ని శ్రేష్టమైన విజయాలు సాధించిన నేను యుద్ధంలో ఎందుకు ఓడిపోయానో తెలుసా? నీ తమ్ముడు నీ పక్కనున్నాడు, నా తమ్ముడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, అందుకే నేను యుద్ధంలో ఓడిపోయాను. దాని అర్థం ఏంటంటే కుటుంబ పరివారం అంతా వెంటే ఉంటే ఎంత కష్టమైన యుద్ధమైనా విజయం సాధిస్తుంది. పరివారమే కుటుంబం అయితే ఆనందం మన వెంటే ఉంటుంది. కుటుంబం విడిపోయి దూరం అయితే బ్రతుకు భారం అవుతుంది. కలిసిమెలిసి కుటుంబం అంతా ఉందాం, ప్రొఫెషనల్గా కానీ పర్సనల్గా కానీ సొసైటీలో కానీ అందరం కలిసిమెలిసి ఉందాం, అప్పుడే మనం మంచి విజయాలను సాధించగలుగుతాం. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే నా 6వ పాయింట్, ఇక్కడ చూస్తూ ఉంటే చాలామంది యూత్ పిల్లలు స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి నా సందేశం, మీరు ఎప్పుడూ ఒక లక్ష్యం పెట్టుకోవాలా, ఒక ధ్యాస పెట్టుకోవాలా, ఒక గోల్ పెట్టుకోవాలా. అది ఎలా ఉండాలంటే 3 లక్ష్యాలు పెట్టుకోవాలి మీరు. 1, ఎప్పుడైనా సరే మీ అమ్మ నాన్న మిమ్మల్ని పిలిచి శభాష్ మన ఇంటి పేరు ఊరు పేరు నిలబెట్టావురా అనేటట్టుగా పిల్లలు పెద్దలు యూత్ ఎదగాల. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీరు చదివిన స్కూల్లో కానీ మీరు చదివిన కాలేజీలో కానీ మిమ్మల్ని చీఫ్ గెస్ట్గా పిలిచే విధంగా మీరు ఎదగాల. నంబర్ 3, మనం సెలబ్రిటీస్ దగ్గర విఐపీస్ దగ్గర ఎవడన్నా వస్తే సెల్ఫీల కోసం తీసుకోవడానికి ఎగబడుతుంటాం. మిమ్మల్ని చూసి ఆ విఐపీలు ఆ సెలబ్రిటీలు మీతో సెల్ఫీ తీసుకోవడానికి రావాలా, ఆ స్టేజ్కి మీరు ఎదగాల. ఈ 3 లక్షణాలు గోల్గా పెట్టుకొని మీరు ఎదిగితే జీవితంలో మీరు గొప్పవారు అవుతారు. అలా ఎదగాలి అంటే నా సూచన, చదువు ఉన్నంత మాత్రాన ఎవడో గొప్పవాడు కాలేడు, ఖచ్చితంగా కాలేడు, అందులో అనుమానమే లేదు. చదువుతో పాటు మంచి లక్షణాలు అలవర్చుకోవాలా. అందులో ముఖ్యమైనది యాటిట్యూడ్, రెండవది స్కిల్, మూడవది నాలెడ్జ్. ఈ మూడిట్లో ఏ ఒక్కటున్నా ఎవడో గొప్పవాడు కాలేడు, సక్సెస్ కాలేదు, చరిత్రలో ఎవడు కాలేదు. ఈ 3 లక్షణాలు ఈక్వల్గా అందరూ డెవలప్ చేసుకోవాలా. యాటిట్యూడ్ వితౌట్ స్కిల్ ఈజ్ యూస్లెస్, స్కిల్ వితౌట్ యాటిట్యూడ్ ఈజ్ baseless. Attitude, skill with knowledge is priceless. ఈ 3 లక్షణాలు మీరు మనందరం అలవర్చుకుంటేనే గొప్పవాళ్ళం అవుతాం. వీటితో పాటుగా ఫెయిత్, ట్రస్ట్, హోప్. నెవర్ లూజ్ ఇన్ యువర్ లైఫ్ ఫెయిత్, ట్రస్ట్, హోప్. ఈ 3ని ఎప్పుడు ఎక్కడ ఎవరు మరవకూడదు. ఫెయిత్, ట్రస్ట్, హోప్ అంటే ఏంటంటే, ఫెయిత్, suppose once in a village, villagers decided to pray God for rains. On the day of the prayer, all the villagers assembled in the temple in the village to pray God for the rains. అందరూ విలేజ్లో వర్షం కోసం దేవుణ్ణి ప్రార్థించడానికి డిసైడ్ అయినప్పుడు ప్రార్థనకి అందరూ వచ్చారు. ఒక్కడే వచ్చాడు గొడుగుతో. అది ఫెయిత్ అంటే. మనం చేసే పని మీద మన మీద ఫెయిత్ ఉండాలా, అప్పుడే మనం పైకి వస్తాం. రెండోది ట్రస్ట్. ట్రస్ట్, డోంట్ లూజ్ ట్రస్ట్ ఇన్ యువర్ లైఫ్ ఎట్ ఎనీ టైమ్. ట్రస్ట్ అంటే, సపోజ్ ఇఫ్ ఐ టాస్ ఎ స్మాల్ కిడ్ ఇన్ టు ద ఎయిర్, ద కిడ్ విల్ నాట్ అఫ్రైడ్, హీ విల్ లాఫ్ బికాస్ he knows that his father will catch him. That is trust.
నెవర్ లూజ్ ట్రస్ట్ ఇన్ యువర్ లైఫ్. థర్డ్ థింగ్ ఈజ్ హోప్. నెవర్ లూజ్ హోప్. హోప్ అంటే ఏంటంటే రాత్రి పడుకోబోయే ముందు రేపు మార్నింగ్ ఉంటామో లేదో తెలియదు, అయినప్పటికీ అలారం పెట్టుకుంటాం. అది హోప్ అంటే. మనం జీవితంలో ఫెయిత్ ఉండాలా, ట్రస్ట్ ఉండాలా, హోప్ ఉండాలా. ఈ మూడు విషయాల్ని ఎప్పుడూ జీవితంలో మరవకుండా ఉంటే మనం ఖచ్చితంగా జీవితంలో పైకి వస్తామని చెప్పి మీరు 6 కాలాలు గుర్తుపెట్టుకునే విధంగా ఈ 6 మాటలు నాకు ఇచ్చిన తక్కువ టైము, మీరు ఆకలితో ఉన్నారు కాబట్టి 6 మాటలు చెప్పగలుగుతున్నా. డియర్ ఫ్రెండ్స్, వర్ణాలన్నీ ఆనందాలు వెదజల్లే హరివిల్లులుగా, అనుభూతులన్నీ మధురానుభూతులుగా, భావాలన్నీ సువాసన భరిత కుసుమాలుగా, కలలన్నీ తీరం చేరే అలలుగా వికసించాలని నా భావ తరంగం. ఫ్రెండ్స్, ఈ కంపెనీ కావాలి మనకి ఆసరా, జరగాలి ప్రతి ఏడు ఈ జాతర, కొనసాగాలి ఈ పరంపర, మీకు కలగాలి ఐశ్వర్యాల తుంపర, అందరికీ మంచి జరగాలి ముందర, ఇది నా ఆశీస్సుల జలధార. ఫ్రెండ్స్, లెట్ us live together, work together and achieve together, because together everyone achieves more. కాబట్టి మనందరం కలిసిమెలిసిగా ఉండి హెల్పింగ్ నేచర్ డెవలప్ చేసుకొని మంచి లక్షణాలతో సింహంలాగా బతుకుతూ అందరిలో గుర్తింపు తెచ్చుకొని జీవితంలో పైకి రావాలి, బాగా సెటిల్ అవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జనో సుజనో భవత్, సర్వే సుజన హిండాల్కో కుటుంబ శుభనో భవంత్. బాబు భాషణ సమాప్త. ఇప్పటి వరకు మీతోనే, ఇక నుంచి మీలోనే. మీ కేఆర్ బాబు. ధన్యవాదాలు. సార్కి ఒక్కసారి గట్టిగా మీ కరతాళ ధ్వనులతో, ఎందుకంటే ఎంత అద్భుతమైన మాటలు చెప్పారంటే ఇట్ ఈస్ వెరీ ఇన్స్పిరేషనల్ టు హియర్ యువర్ వర్డ్స్. మీరు చెప్పిన మాటలు మాలాంటి వాళ్ళం ఎంతోమంది విన్నాము. అందరూ ఫాలో అయితే కనుక జీవితంలో ఖచ్చితంగా గొప్పవారిగా మిగులుతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దోస్ 3 points. అండ్ ఆఫ్టర్ దాట్ యూ ఆల్సో మెన్షన్ వాట్ ఈస్ రిక్వైర్డ్. డెఫినెట్లీ యాటిట్యూడ్ ఒకటి, స్కిల్ ఒకటే ఉంటే సరిపోదండి. టాలెంట్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. వాట్ ఈ సెడ్ ఇస్ యాటిట్యూడ్. ఐ థింక్ ఎవ్రీ వన్ షుడ్ bow to the mother earth, stay grounded, focus on your goals and keep working hard. That's what I got it from you. Thank you so much for those great notes, sir.